వద్దు సార్, తల్లి బిడ్డల్ని వేరు చేయటం పాపం. అంత నీచానికి ఒడిగట్టకండి. కావాలంటే వేరే ట్రాక్ ఏదని ఆలోచించండి. నేను ఎంత దుర్మార్గుడైనా మరీ పసికందు మీద నా ప్రతాపం చూపిస్తానా? ప్రియ ఎవరు? ప్రియా అంటే ఆ పక్క వీధిలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు సార్. ఆయన పేరు హరి. ఆయన మరదలే ఈ ప్రియ. అయితే ఆ పిల్ల కన్న తల్లి ఎవరు? ఆమె పేరు భార్గవి సార్. ఇప్పుడు ఎవరైనా బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ చనిపోలేదు, ఇదే నీ బిడ్డ అని చెప్తే నువ్వేం చేస్తావమ్మా? ఆ బిడ్డని కాదనుకొని మున్నిని పెంచుకుంటాను. ఎందుకు ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు ఇన్స్పెక్టర్? మీకు మీ కన్నబిడ్డ కంటే అన్నబిడ్డ భార్గవి అంటేనే ప్రేమ ఎక్కువని నాకు తెలుసు. ఈ విషయం మీకు తెలిస్తే మీరెక్కడ భార్గవికి చెప్తారోనని భయపడి మీకు చెప్పలే. ఆ బిడ్డ చనిపోలేదు బోనా. భార్గవి బిడ్డ చనిపోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? మరి ఆ బిడ్డ ఏమైంది? భార్గవి బిడ్డే ప్రియ బిడ్డ బోనా. ఇప్పుడు ఈ విషయం భార్గవికి చెప్తే. వద్దండి, ఈ విషయం భార్గవికి చెప్పొద్దు. ఎందుకని? భార్గవికి ఈ విషయం తెలిస్తే ప్రియ దగ్గరికి వెళ్ళి తన బిడ్డను తనకి ఇచ్చేమని అడుగుతుంది. ఆ బిడ్డ దూరం అయితే దానిపైనే పంచు ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ప్రియ తట్టుకోలేదండి, తట్టుకోలేదు. అవునండి, దయచేసి విషయం భార్గవికి తెలియనివ్వకండి, తెలియనివ్వకండి. ఎంత స్వార్థం బోనా. తన కన్న కూతుర్ని పోగొట్టుకుని విలపిస్తున్న భార్గవ్ గురించి నువ్వు ఆలోచించటం లేదు. ఎందుకంటే అది మన కన్న కూతురు కాదు కదా, అన్న కూతురు. అందుకనిగా అదే ప్రియ విషయానికి వచ్చేసరికి కన్న కూతురన్న ప్రేమ పొంగుకొచ్చింది. అదెక్కడ బాధపడుతుందో అని ఆలోచిస్తున్నావు. ఇదెక్కడి న్యాయం బోనా? అది కదండి, భార్గవికి కనీసం మున్ని అయినా ఉంది. మున్ని కూడా భార్గవి లేకుండా ఉండలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ప్రియకే కాదండి, మున్ని కూడా అన్యాయం జరుగుతుంది. ఇక ప్రియ విషయానికి వస్తే దానికి ఆ బిడ్డే ప్రపంచం. ఆ బిడ్డ లేకుండా అది బ్రతకలేదండి. ఆ బిడ్డే కనుక దానికి దూరం అయితే అది గుండె పగిలి చచ్చిపోతుందండి, చచ్చిపోతుంది. అందుకే అందుకే మిమ్మల్ని ఎంతగా ప్రాధేయపడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. బోనా, నేను స్వార్థంతోనే మాట్లాడుతున్నాను అనుకున్నా. నేను ఒక తల్లినే కదండి. దయచేసి ఈ విషయాన్ని ప్రియకు తెలియనివ్వకండి, తెలియనివ్వద్దు. ఇంకేం ఆలోచించకండి, దయచేసి నా మాట కాదనకండి. ఇంతకీ ఈ విషయం మీకెవరు చెప్పారండి? ప్రియకి బిడ్డ నమ్మిన ఆ ముస్టోడు చెప్పాడు. చూసావా బోనా, ఆ భగవంతుడు మన జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడు. ప్రియా భార్గవులు ఇద్దరూ మనకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఆ రెండు కళ్ళలో ఏ కంట్లో నలుసుపడినా మనం తట్టుకోలేం. అలాగే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరినీ బాధ పెట్టలేం. కాలమే ఈ సమస్యను పరిష్కరించాలి. రాబోయే ఎన్నికల విషయంలో పార్టీల ప్రచారంతో రాష్ట్రం ఉడికెత్తిపోతుంటే రేపు గెలిపెవరితో అర్థం కాక అటు పార్టీలు ఇటు ప్రజలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డ ప్రముఖ భారతీయ క్యాన్సర్ స్పెషలిస్ట్ తెలుగువాడైన డాక్టర్ మూర్తి పరిశోధనాత్మకంగా కనుగొన్న ఆంకాలజీ డ్రగ్ ని క్లినికల్ గా ట్రయల్ కి అంగీకరించలేమంటూ అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ మూర్తికి సానుకూలంగా ఎందరో వైద్యులు ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలపడంతో పాటు చట్టరీత్యా ప్రభుత్వంతో పోరాడాలని నిర్ణయించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఐఎమ్ ఫైన్ డాక్టర్ మూర్తి. ఇప్పుడే టీవీ న్యూస్లో మీ గురించి విన్నాను. క్యాన్సర్ పేషెంట్స్ గురించి మీరు కనిపెట్టిన డ్రగ్ గురించి విన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని టెస్ట్ చేయడానికి అక్కడి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదని విని బాధపడ్డాను. ఎస్, ఆ డ్రగ్ కనుక్కోవడమే జీవితాశయంగా ఎన్నాళ్ళు శ్రమించాను. ఎందరో క్యాన్సర్తో చనిపోతున్న అభాగ్యులకు ప్రాణభిక్ష పెట్టిన వాడిని అవుతానని పొంగిపోయాను. తీరా ఆ డ్రగ్ కనిపెట్టిన తర్వాత దాన్ని మనుషులపై టెస్ట్ చేయడానికి ఇక్కడి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇది ఇల్లీగల్ అని నా ప్రపోజల్ని కొట్టిపారేసింది. ఓ, ఐఎమ్ సారీ మూర్తి గారు. ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఇంతకీ మీరెందుకు ఫోన్ చేశారు? అవినాష్ పరిస్థితి మీకు తెలుసు కదా. అతని పరిస్థితి చూస్తూ జాలిపట్టం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. అందుకే మీరు క్యాన్సర్ కోసం కనిపెట్టిన డ్రగ్ ఫార్ములా చెప్తే అవినాష్ని బతికించుకోవడానికి ప్రయత్నించొచ్చని మీకు ఫోన్ చేశాను. ఐఎమ్ సారీ చిరంజీవి గారు. చట్ట వ్యతిరేకమైన పని నేను చేయలేను. ఆ డ్రగ్కి ఇంకా ప్రభుత్వ ఆమోదం లభించలేదు. అలాంటిది మీకు ఫార్ములా చెప్తే చట్ట వ్యతిరేకం అవుతుంది. మీకు పర్మిషన్ ఇవ్వండి అమెరికా గవర్నమెంట్ కదా. కానీ మనం ఈ డ్రగ్ని ఉపయోగించాల్సింది ఇండియాలో. దయచేసి అది అర్థం చేసుకుని ఆ ఫార్ములా ఏమిటో చెప్పండి ప్లీజ్. సారీ, ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నేనేం చేయలేను. అలా అనకండి మూర్తి గారు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కంటే ఏది ముఖ్యం కాదు. నా బాధ అర్థం చేసుకోండి చిరంజీవి గారు. టెస్టు చేయకుండా ఈ డ్రగ్ వాడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆ డ్రగ్ వాడకపోయినా అవినాష్ బతికే అవకాశం లేదు. అవినాష్ ఖచ్చితంగా చనిపోతాడని మనకు తెలుసు. అలాంటప్పుడు మీరనుకున్న ప్రయోగం అతని మీద చెయ్యొచ్చు కదా. డ్రగ్ రిజల్ట్ ప్రూవ్ కాంతే దాన్ని ప్రయోగించటం నాకు ఇష్టం లేదు. అలా అనొద్దు మూర్తి గారు. అవినాష్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాడు. మీరొచ్చి అతన్ని చూస్తే ఖచ్చితంగా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప అతన్ని ఎవరూ కాపాడలేరు. ప్లీజ్ సేవ్ హిమ్ మూర్తి గారు, ప్లీజ్. సారీ చిరంజీవి గారు, నా చేతిలో ఏమీ లేదు. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? టీవీ న్యూస్లో డాక్టర్ మూర్తి గారి గురించి చెప్తుంటే విన్నాను. క్యాన్సర్ కోసం వారేదో డ్రగ్ కనిపెట్టారని. ఆ డ్రగ్ మనుషులపై టెస్ట్ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని న్యూస్లో చెప్పారు. అవునమ్మా, నేను కూడా న్యూస్ చూశాను. మరి మూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తే? చేశానమ్మా. కనీసం ఆ ఫార్ములానైనా ఇవ్వమని డాక్టర్ మూర్తి గారిని ఎంతో బతిమాలాను. అవినాష్ ఎలాగో బతకడు, ఇంకతనికి ట్రీట్మెంటే లేదని డిసైడ్ అయిపోయింది కదా. కనీసం ఆ డ్రగ్ అతనిపై ప్రయోగిస్తే అతని అదృష్టం బాగుండి బతుకుతాడేమో. దయచేసి ఆ ఫార్ములా ఇమ్మని బతిమాలానమ్మా. ఏమన్నారు అంకుల్? అక్కడి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా తనేమీ చెయ్యలేనన్నాడు. అది చట్ట వ్యతిరేకమట. లేదంకుల్, నేను ఒకసారి మూర్తి గారితో మాట్లాడి చూస్తాను అంకుల్. లాభం లేదమ్మా. నేను అన్ని విధాలా బతిమాలు చూశాను, కానీ ఆయన చాలా మొండిగా సమాధానం చెప్పారు. నువ్వు ఆయనకిప్పుడు ఫోన్ చేసి నువ్వు అనిపించుకోవడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదమ్మా. మూర్తి గారిలా మాట్లాడతారని నేను ఊహించలేదు అంకుల్. మాతృదేశానికి దూరంగా ఉన్న మూర్తి గారు మమతలకి బంధాలకి కూడా దూరంగా ఉంటారంటే నేను నమ్మలేకపోతున్నాను.
10 మందికి సహాయం చేయటం కోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయని అవినాష్ గారికి ప్రాణభిక్ష పెట్టమని ఈరోజు బతిమలాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా అది దురదృష్టం అంకుల్. ఊరుకోమ్మా, బాధపడకు. మన చేతుల్లో ఏముంది? ఆ భగవంతుడెప్పుడూ మంచివాళ్ళని ఎక్కువ కాలం బతకనివ్వడు. ఆయనకి మంచివాళ్ల మీద ప్రేమ ఎక్కువ, అందుకే తొందరగా తీసుకెళ్తుంటాడు. అవినాష్ గారు హాస్పిటల్లో గడియలు లెక్క పెడుతూ ఉంటే గుండె తరక్కుపోతుంది అంకుల్. అవినాష్ గారు హాస్పిటల్లో గడియలు లెక్క పెడుతూ ఉంటే గుండె తరక్కుపోతుంది అంకుల్. మమ్మీ, చెప్పు మమ్మీ, డాడీకి ఏమైంది? చెప్పు మమ్మీ, డాడీకి ఏమైంది? చెప్పు తాతయ్య, డాడీకి ఏమైంది? డాడీకి ఏం కాలేదమ్మా. డాడీ నీకోసమే అమ్మ. వద్దు మమ్మీ, వద్దు. ఇంకా ఎందుకు మమ్మీ అబద్ధాలు చెప్తావు? నేనంతా విన్నాను. డాడీ చెడిపోతాడని మీరు అనుకుంటుంటే నేను విన్నాను. అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పకు. నేను ఇన్ని రోజులు నిన్ను గుడ్ మమ్మీ అనుకున్నాను, కానీ నువ్వు కూడా బ్యాడ్ మమ్మీవే. డాడీ అమెరికాలో ఉన్నాడని అన్ని అబద్ధాలు చెప్పావు. నేను నీతో మాట్లాడను మమ్మీ. మున్ని, మీ డాడీతో నేను మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడకండి. మీరన్నీ అబద్ధాలే చెప్తారని నాకు తెలిసిపోయింది. ఆ రోజు ఏమన్నావు తాతయ్య? నేనున్నాను, డాడీకి ఏం కాదన్నావు కదా. మరి ఈరోజు మమ్మీతో డాడీ బతుకురు అని చెప్తున్నావు. మీ డాడీకి ఏం కాదమ్మా. అంతే అబద్ధం. మీరు మాట్లాడుకుంది నేను విన్నాను. డాడీ చనిపోతారని నాకు తెలుసు. మీరందరూ కలిసి నాకు అబద్ధాలు చెప్పారు. నేను ఎవరితోనూ మాట్లాడను. మున్ని, 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 మున్ని. అమ్మా మున్ని, తలుపు తీయమ్మా. డోర్ తీయమ్మా. మున్ని, మున్ని, అమ్మా మున్ని, మున్ని, నేను చెప్పేది వినమ్మా. మున్ని, తలుపు తీయమ్మా. మున్ని, 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 తలుపు తీయమ్మా. ఒకసారి నా మాట వినమ్మా. మున్ని, మున్ని, డోర్ తీ.
చాలేమో చూసి